ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతుంది. నగదు బదిలీలో కీలకంగా వ్యవహరించిన బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. నగదు బదిలీకి ఎవరు ఆదేశాలిచ్చారు, రాతపూర్వక అనుమతులు లేకుండా ఎలా చేశారు, ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ ముందు హాజరై వివరణ ఇచ్చారు బిఎల్ఎన్ రెడ్డి. ఇప్పుడు ఏసీబీ ముందుకొచ్చారు. తనతో పాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా వెంట తెచ్చుకున్నారు బిఎల్ఎన్ రెడ్డి. ఇదే కేసులో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ను కూడా ఏసీబీ ఇప్పటికే రికార్డ్ చేసింది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా విచారించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏసీబీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఏసీబీ విచారణ ఎట్లా కొనసాగుతుంది, ఎట్లాంటి ప్రశ్నలు వేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని 4.5 గంటలుగా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే తను ఈడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో 3 నిందితులుగా ఉన్నారు. A1గా మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు, A2గా ఐఏఎస్ అరవింద్ ఉన్నారు, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే A1, A2 ఇద్దరు విచారణ కూడా పూర్తయిపోయింది. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ను కూడా సుదీర్ఘంగా 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. అంతకుముందు రోజే A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ను కూడా విచారించారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డిని కూడా సాధారణంగా తను హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి టైంలో ఏం చేశాడు, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి నిధులను మంజూరు చేయడంలో తన పాత్ర ఎంత మేరకు ఉంది అనే దానిపైన విచారించడంతో పాటు ఇప్పటికే A1, A2ల దగ్గర నుంచి రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు. ముందుగా హెచ్ఎండీఏ నుంచి నిధులు మంజూరు చేయాలంటే మీకు ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి? అటు A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే నేరుగా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మీకు ఆదేశాలు ఇచ్చారా అనే దానిపైన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పారు. నాకు పైనుంచి నా ఉన్నతాధికారులు అదేవిధంగా మంత్రిత్వ శాఖ నుంచి నాకు ఆదేశాలు వచ్చాయి, వాటినే నేను అమలు పరిచాను అనే విషయాన్ని కూడా తను చెప్పుకొచ్చారు. ఎలాంటి అగ్రిమెంట్ జరిగింది అనే విషయం తనకు పూర్తిగా తెలుసా, లేకపోతే కేవలం ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి తను నిధులను మంజూరు చేశారా, ఒకవేళ నిధులు మంజూరు చేయాలంటే తనకున్నటువంటి పరిమితులు ఏంటి అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం తను క్వశ్చన్ చేస్తున్నారు. సో రిలీజ్ చేసే టైంలో ఉన్నతాధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలతో పాటు కేబినెట్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఫైనాన్స్ శాఖ నుంచి అప్రూవల్స్ తీసుకున్నారా లేదా ఉన్నతాధికారులు, లేదా వీటిని ఫార్ములా ఈ కంపెనీకి పంపిస్తున్నాము అంటే యూకేలో ఉన్నటువంటి కంపెనీకి కాబట్టి ఖచ్చితంగా అంటే ఇండియన్ రూపీలో ఉన్నటువంటి వాటిని బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లించారు. ఇలాంటి టైంలో ఆర్బీఐ పర్మిషన్ కూడా తీసుకోవాలి. సో ఆర్బీఐ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. మరి ఇలాంటి అనుమతులు తీసుకోవాలనే విషయం తనకు తెలుసా లేదా, ఒకవేళ తెలిసి ఉంటే ఉన్నతాధికారులకు కానీ ఆ మంత్రిత్వ శాఖకు కానీ ఎందుకు చెప్పలేదు అనే విషయం పైన ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇన్ కేసు బిఎల్ఎన్ రెడ్డి విచారణ కూడా ముగిసిపోతే ఈరోజు సాయంత్రానికి ముగ్గురిని, ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి 3 విచారణ కూడా ముగిసినట్టే అవుతుంది. 3 నుంచి కూడా విడివిడిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి ఏసీబీ అధికారులు ఒకవేళ ఆ తర్వాత ఇద్దరిని లేకపోతే 3 ఒకేసారి కలిపి విచారిస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మంత్రిత్వ శాఖ నుంచి నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు వెళ్ళాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి హెచ్ఎండీఏకి ఆదేశాలు వెళ్ళాయి. సో నేరుగా హెచ్ఎండీఏకి ఎవరి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయనే విషయం పైన కూడా బిఎల్ఎన్ రెడ్డి దగ్గర నుంచి ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరికొన్ని గంటల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ కూడా ఇదే విషయమై క్వశ్చన్ చేసింది. ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అసలు అగ్రిమెంట్ ఏమేం జరిగింది, ఏ కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయా లేదా అనే విషయం తనకు పూర్తిగా తెలుసా లేదా, లేకపోతే అప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ కేసును సంబంధించి నష్టాల్లో ఉండడం కారణంగానే గ్రీన్కో కంపెనీ తప్పుకుంది. సో ఇప్పటికే ఒక కంపెనీ నష్టాల కారణంగా వెనుదిరిగినప్పుడు ఎందుకు హెచ్ఎండీఏ నుంచి నిధులు మంజూరు చేయాల్సి వచ్చింది, నష్టపోతామని చెప్పి తెలిసే మీరు నిధులు మంజూరు చేశారా అనే దానిపైన కూడా ఇప్పటికే ఈడీ కూడా ప్రశ్నించింది. అదే ప్రశ్నలను కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డి ముందుంచారు. సో బిఎల్ఎన్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నట్లుగానే తెలుస్తుంది. సో మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. A1 కానీ లేకపోతే A2ను సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ప్రస్తుతం మనం చూస్తే ఇంకొక గంటన్నర పాటు కూడా బిఎల్ఎన్ రెడ్డి విచారణ కొనసాగే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.